3.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదముద్ర వేశారు. జీఎస్టీ సవరణ బిల్లుతో పాటు రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి వ్యాట్ సవరణ బిల్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి మరో చట్ట సవరణ బిల్లు, ద్వంద్వ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన బిల్లు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలు భూ కేటాయింపులపై సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. నీటి పొదుపు, స్వచ్ఛ ఏపీ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. విద్యార్థులతో ప్రాజెక్టు వర్క్ చేయించి ప్రత్యేక మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులు, ముఖ్య నేతలతో కూడిన సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.